ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏలూరు జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఏలూరు జిల్లాలోని ఏపీఎస్ ఆర్టీసీ డిపోల పరిధిలో భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని ఏలూరు జిల్లా ప్రజా రవాణా అధికారి ఎస్కే శబ్నం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏలూరు నుండి బలివేకి 40 బస్సులు, జంగారెడ్డిగూడెం నుండి పట్టిసీమకి 35 బస్సులు, నూజివీడు నుండి బలివేకి 15 బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు 14వ తేదీ మధ్యాహ్నం నుండి 16వ తేదీ ఉదయం వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని, భక్తులందరూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి పార్వతీ పరమేశ్వరుల కృపకు పాత్రులు కావాలని వారు కోరారు. ఏపీఎస్ఆర్టీసీ మహిళలకు అందిస్తున్న సేవలో భాగంగా ఉచిత ప్రయాణం అని కేవలం పురుషులకు మాత్రమే టికెట్ వర్తిస్తుందని జిల్లా ప్రజా రవాణా అధికారి శబ్నం తెలిపారు. అలాగే పట్టిసీమ, అలాగే తాడివాయి అండి. మొట్టమొదటిగా ఏలూరు నుంచి నూజివీడు నుంచి బలివేకి బస్సులు తిప్పడం జరుగుతుంది. ఏలూరు నుంచి అదనంగా 40 బస్సులు, నూజివీడు నుంచి బలివేకి 15 బస్సులు తిప్పడం జరుగుతుంది. అలాగే మన పట్టిసీమ తీసుకుంటే కనుక జంగారెడ్డిగూడెం నుంచి పట్టిసీమకి ఒక 35 బస్సెస్ని ఆపరేట్ చేయడం జరుగుతుందండి. ఈ బస్సెస్ 14వ తారీఖు మధ్యాహ్నం మనకి స్టార్ట్ అవుతుంది ట్రాఫిక్. 14వ తారీఖు మధ్యాహ్నం తిప్పుతూ ఉంటాము. అలాగే 14 నైట్ తిప్పుతాము. 15 ఎక్కువ బస్సులు తిప్పడం జరుగుతుందండి. బలివే అయితే కనుక 15 మధ్యాహ్నానికి ట్రాఫిక్ క్లియర్ అవుతుంది. తర్వాత మనకి పట్టిసీమ తీసుకుంటే 15 నైట్ అంతా కూడా బస్సులు తిప్పడం జరుగుతుంది. 16 మార్నింగ్ 10 వరకు ట్రాఫిక్ క్లియర్ అయ్యేంత వరకు బస్సులు తిప్పడం జరుగుతుందండి. దీనికి సంబంధించి మనకి మహిళలకి ఉచిత ప్రయాణం ఇవ్వడం జరిగింది. తర్వాత ఏదైతే స్త్రీశక్తి పథకం ఉందో అది మహిళలకు వర్తిస్తుందండి. అలాగే మామూలు ఇతరులకి జెంట్స్కి ఫేర్ చూసుకుంటే కనుక బలివేకి ఏలూరు నుంచి 40 రూపీస్, నూజివీడు నుంచి బలివేకి 40 రూపీస్, మన పట్టిసీమకి 70 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందండి. సో ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.